నమస్తే, వెల్కమ్ టు ఉల్గా టైమ్స్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక వింత చర్చ తెర మీదకి వస్తూ ఉన్నది. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. అటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కావచ్చు, కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి అయితేనేమి, అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు సైతం క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు హరీష్ రావు అంటూ పెద్ద ఎత్తున వారు విమర్శలు చేస్తూ ఉన్నారు, ఆరోపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు వారికి లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఆయన ఎలాంటి క్షుద్ర పూజలు చేయలేదని, అవన్నీ నిరాధారమైన ఆరోపణలు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మొత్తానికి వర్షాలు పడకపోవడానికి కారణము హరీష్ రావు చేస్తున్న క్షుద్ర పూజలే అంటూ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అయితే సంచలనమైన ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ మేరకు హరీష్ రావు సైతం ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూనే ఉన్నారు. కానీ దానిపైన ఇప్పుడు అంటే కీలకమైన చర్చ అయితే జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు కూడా హరీష్ రావుకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. అసలు క్షుద్ర పూజలు ఎలా చేస్తారు, ఇది ఒక పనికి మాలిన చర్చ అని చెప్పేసి కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నేతలు అయితే చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, క్షుద్ర పూజలు చేయడం మూలానే ఇప్పుడు వర్షాలు సకాలంలో పడడం లేదు అని చెప్పేసి వారు ఆరోపిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ అద్దంకి దయాకర్ సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఆ వీడియో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయింది. ఆ తర్వాత టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సైతం గాంధీ భవన్ ప్రెస్ మీట్ పెట్టి ఇదే ఆయన వివరించే ప్రయత్నం చేశారు. అంటే హరీష్ రావు మార్చి 2, జూన్ 20న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో, అలాగే మే 31న, జూన్ 1న, అలాగే జూలై 23న కర్ణాటకలోని శివమొగ్గలో తాంత్రిక క్షుద్ర పూజలు చేశారని, అవి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్ష సాధించాయని చెప్పేసి ఆరోపించారు. అలాగే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం ఆగస్టు 4న ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చారు. హరీష్ రావు స్వార్థం పరాకాష్ఠకు చేరిందని, తెలంగాణలో వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఆ తేదీలతో సహా ఆయన మీడియా ముఖంగా మాట్లాడారు. ఏది ఏమైనప్పటికీ శివమొగ్గ, తిరుచిలో అలాంటి దేవాలయాలు ఉన్నాయని, బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తాంత్రిక పూజలు జరుగుతున్నాయని కూడా వారు ఆరోపించారు. అయితే దీనిపైన హరీష్ రావు చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు. వాటన్నిటిని కొట్టిపడేశారు. ఇవన్నీ అసత్యం, నిందారోపణలు, తక్కువ స్థాయి రాజకీయాలు అని చెప్పేసి ఆయన తోసిపుచ్చారు. అంతేకాకుండా వారు అసలు ఇదంతా ఇష్యూను డైవర్ట్ చేయడానికే ఇలాంటి ఒక వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు కాళేశ్వరం గురించి కానీ, లేదంటే ఈ నీటి వాటాల గురించి పెద్ద ఎత్తున రసాభాస జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి నీటి వాటాల విషయంలో దారి మళ్లించడానికే వీరిపైన క్షుద్ర పూజలు అంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన వ్యాఖ్యానిస్తూ బహిరంగంగా ఆయనకు క్షమాపణ చెప్పాలి, లేదంటే క్రిమినల్ చర్యలు, సివిల్ చర్యలు కూడా తీసుకుంటారని వారికి నోటీసులు కూడా పంపించారు. అయితే దీన్ని బీఆర్ఎస్ నేతలు కూడా ఖండిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నేతలకు అంటే ఎవరైతే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కావచ్చు, సామ రామ్మోహన్ రెడ్డి, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న ఆరోపణలకు అటు కాంగ్రెస్ నేతలు కూడా మద్దతు పలుకుతూ ఉన్నారు. నిజమే, గతంలో కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు చేసినట్లు అనేక ఆరోపణలు వచ్చాయి. అలాగే హరీష్ రావు కూడా చేస్తూ ఉన్నారు, కేటీఆర్ చేస్తూ ఉన్నారని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రజలు మాత్రం వీరి వాదనలు విని నవ్వుకుంటా ఉన్నారు. ఈ రోజుల్లో క్షుద్ర పూజలు అంటూ రాజకీయ నాయకులు బహిరంగంగా మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజంగా సిగ్గుచేటు. రాజకీయాలు చేయడం చేత కాకపోతే కూర్చొని ఇంట్లో ఉండండి, అంతేకాని ఇలాంటి క్షుద్ర పూజలతోటి టైంపాస్ చేయొద్దు అంటూ ప్రజలైతే తీవ్రమైన ఆగ్రహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే ప్రజలు సైతం నవ్వుతూ ఉన్నారు. అలాంటి ఆరోపణలకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు కౌంటర్ ఇస్తూ ఉన్నారు. వారి కోసము ఈయన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. వారు చేసేదే ఒక పనికిమాలిన పని అంటే ఇక ఈయన చేస్తున్న పనికిమాలిన పని గురించి ఎవరు పట్టించుకుంటారు అంటూ తెలంగాణ సమాజం అంతా దీన్ని ఒక రకంగా పక్కన నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ టాపిక్ను వదలడం లేదు. ఖచ్చితంగా క్షుద్ర పూజలు జరిగాయని వారు అంటున్నారు. ఎలాంటి క్షుద్ర పూజలు లేవు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటూ ఉన్నారు. ఈ మొత్తము విషయం చూస్తూ ఉంటే రెండు పార్టీలు కలిసి తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఇప్పటికీ అంటే ఇక్కడ సకాలంలో నీళ్లు రాక, రైతులకు యూరియా అందక, ఇటు రైతులకు సకాలంలో అన్ని సంక్షేమ పథకాలు అందక వీరంతా బాధపడుతూ ఉంటే వారిని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ను వీరు పక్కదోవ పట్టిస్తూ ఉన్నారు. వీరు కూడా ఆ విషయాన్ని ఆలోచించకుండా వారి దోవలోనే వెళ్ళి రైతుల సమస్యలను పక్కన పట్టిస్తూ ఉన్నారంటూ బీఆర్ఎస్ నేతలపైన, అలాగే ఇటు కాంగ్రెస్ నేతలపైన ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది అని.